ఆయన జనసేనలో కీలక నేత, రాష్ట్ర మంత్రి కూడా. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే కూటమిలో కుంపటి రగులుతోంది. అక్కడి టీడీపీ నేతను కాదని చంద్రబాబు జనసేన నేతకు అవకాశం ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పుడు టీడీపీ జనసేనలు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆధిపత్య పోరు తారా స్థాయికి చేరుకుందనే టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుంది? ఆ నాయకుడు ఎవరు? వాచ్ ది స్టోరీ. జనసేన పార్టీలో నెంబర్ 2 నాయకుడు నాదెండ్ల మనోహర్. గుంటూరు జిల్లా తెనాలి నుంచి అసెంబ్లీకి ఎన్నికై కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవి కూడా చేపట్టారు. తెనాలి నుంచి గతంలో టీడీపీ తరపున ప్రాతినిధ్యం వహించిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను కాదని ఆయనకు వేరే చోట టికెట్ ఇస్తానని హామీ ఇచ్చి చంద్రబాబు నాయుడు జనసేనకు తెనాలి కేటాయించారు. ఆలపాటి వర్గం ఎంత ఒత్తిడి తెచ్చినా తెనాలి నాదెండ్లకు ఇవ్వకపోతే పొత్తులు చెడిపోయే ప్రమాదం ఉందని ఆయన్ను బుజ్జగించారు. అయితే ఆలపాటికి హామీ ఇచ్చినట్లుగా మరో చోట సీట్ ఇవ్వకుండా తన మార్క్ వెన్నుపోటు పొడిచారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. తనకు ఎక్కడా సీట్ ఇవ్వనందుకు చంద్రబాబును నిలదీశారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. అయితే పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, ఏ నియోజకవర్గంలోనూ ఎవరూ మాట వినడం లేదని, పార్టీ అధికారంలోకి రాగానే నీకు మంచి పదవి ఇస్తానంటూ రెండోసారి ఆలపాటికి ఆశ పెట్టి సైలెంట్ చేశారు. చంద్రబాబు మాటలు విన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేసేదేమీ లేక నాదెండ్ల మనోహర్ విజయానికి కృషి చేశారు. కూటమి అధికారంలోకి వచ్చింది. నాదెండ్ల మనోహర్ మంత్రి అయ్యారు. కానీ ఆలపాటికి మాత్రం ఇంకా ఏ పదవి దక్కలేదు. ఈలోగా తెనాలి నియోజకవర్గంలో టీడీపీ జనసేన మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. తమ ఓట్లతో గెలిచావు గనక మేము చెప్పినట్లు వినాలంటూ టీడీపీ నాయకులు నాదెండ్లకు హుకుం జారీ చేశారు. తాను తెనాలికి ఎమ్మెల్యేనని, పైగా మంత్రిని, మీరు చెప్పినట్లుగా వినాల్సిన అవసరం తనకు లేదని టీడీపీ నేతలకు ఎలాంటి మొహమాటాలు లేకుండా తేల్చి చెప్పేశారట నాదెండ్ల మనోహర్. అసలు జనసేన వల్లే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు అనే విషయం మీరు తెలుసుకోవాలని అన్నారట. నాయకుల మధ్య మాటల తోటాలు క్రమంగా రెండు పార్టీల మధ్య దూరం పెంచుతూ వస్తుంది. ఇదిలా ఉంటే నియోజకవర్గంలో పోలీసులతో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు మంత్రి నాదెండ్ల మనోహర్ ను కలిసిన తర్వాత టీడీపీ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను కూడా కలుస్తున్నారట. అధికారుల తీరు నాదెండ్లకు ఆగ్రహం తెప్పిస్తోంది. స్థానిక ఎమ్మెల్యేను, మంత్రిని నేను ఉండగా టీడీపీ నేత ఆలపాటిని ఎందుకు కలుస్తున్నారని అధికారులను ప్రశ్నిస్తున్నారట. తనను తప్ప మరే నేతను కలవాల్సిన అవసరం లేదని అధికారులకు తేల్చి చెప్పారట నాదెండ్ల. ఎవరికైనా పనులు కావాలంటే నేరుగా తన వద్దకే రావాలని ఆర్డర్స్ జారీ చేశారట. మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యవహార శైలితో టీడీపీ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నిప్పులు చెరుగుతున్నారట. మా ఓట్లతో గెలిచిన వాడు మాకే ఎదురు చెప్తాడా అంటూ పార్టీ శ్రేణుల ముందు ఆగ్రహిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా టీడీపీ నేతలకు అసలు ప్రాధాన్యం దక్కడం లేదట. నాదెండ్లకు ఇష్టమైన వారికే అవకాశం ఇస్తున్నారట. ఒక పథకం ప్రకారం తెనాలి నియోజకవర్గంలో టీడీపీని కనుమరుగు చేయాలని నాదెండ్ల మనోహర్ ప్రయత్నిస్తున్నారని ఆలపాటి మండిపడుతున్నారు. తెనాలి మార్కెట్ యార్డ్లో 4 పోస్టులు ఉంటే మొదట ఆలపాటి మాట ప్రకారం ఆయన చెప్పిన వారిని తీసుకున్నారట. అయితే ఆ మరుసటి రోజే ఆలపాటి సిఫారసుతో తీసుకున్న 4గురిని తొలగించారట. ఇలా ఇద్దరు నేతల మధ్య ఉప్పు నిప్పు పరిస్థితి కొనసాగుతుంది. తెనాలి నియోజకవర్గంలో జనసేన సభ్యత్వ కార్యక్రమం జోరుగా సాగుతుంది. ఇందులో భాగంగా తెలుగుదేశం నాయకులను జనసేన పార్టీలో చేర్చుకుంటుందట. ఎవరికి పనులు కావాలంటే వారొచ్చి పార్టీలో చేరండని నాదెండ్ల మనోహర్ టీడీపీ కేడర్ కు ఓపెన్ ఆఫర్ ఇచ్చేశారట. దీంతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా జనసేన చేసే ప్రతి పనికి అడ్డు తగలాలని నిర్ణయించుకున్నారట. ఇప్పటికీ కార్యకర్తలకు కూడా ఆ రకమైన డైరెక్షన్స్ ఇచ్చేశారని తెనాలిలో ప్రచారం జరుగుతుంది. 2014 నుంచి 19 వరకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తన వారిని నియమించుకున్నారు. తర్వాత వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ఉద్యోగులను కొనసాగించిందే గానీ తొలగించలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఆలపాటి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియమించిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో 80% మందిని తొలగించడానికి నాదెండ్ల మనోహర్ మనుషులు లిస్ట్ రెడీ చేశారని తెలుస్తోంది. ఇలా ప్రతి విషయంలోనూ టీడీపీకి నష్టం కలిగేలా వ్యవహరిస్తున్న నాదెండ్ల తీరుతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు పిచ్చెక్కుతోందట. రోజు రోజుకు జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ బరితెగించి వ్యవహరిస్తున్నారని, ఆ పార్టీకి బుద్ధి చెప్పాల్సిందేనని ఆలపాటి నిర్ణయించుకున్నట్లు తెనాలిలో టాక్ నడుస్తోంది.